వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. టీమిండియా స్టార్ క్రికెటర్, చాలా సీనియర్ మోస్ట్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం మీ అందరికీ తెలిసిందే. 3 ఫార్మాట్లకు కూడా ఒకేసారి అన్ఎక్స్పెక్టెడ్గా అశ్విన్ అయితే రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ అభిమానులందరికీ ఒక విధమైన షాక్ ఇచ్చాడు. పైగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్ల ఈ సిరీస్ ముగిసిపోకుండానే కేవలం సిరీస్ మధ్యలో 3వ టెస్ట్ ముగిసిన తర్వాతనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం మాత్రం ఒక చర్చకు అయితే దారితీసింది. ఎందుకు అశ్విన్ ఇంత సడన్గా అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు, దీని వెనక ఏమైనా జరిగిందా, బీసీసీఐ ఎందుకు అశ్విన్ని చివరి టెస్ట్ వరకు ఉంచలేకపోయింది, అంటే రిటైర్మెంట్ ప్రకటించకుండా ఎందుకు కొనసాగించలేకపోయింది అనే విషయాలపైన ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో అయితే తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే ఒక విషయం తెలుస్తుంది ఏంటంటే, ఫస్ట్ టెస్ట్ సమయంలో అశ్విన్కి ఒక విధమైన అవమానం జరిగిందని ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో అయితే ఒక చర్చ నడుస్తుంది. అదేంటంటే, ఫారెన్లో ఆడే టెస్ట్ మ్యాచ్ల సందర్భంగా టీమిండియాకి ఒక ఆఫ్ స్పిన్నర్ కావాలంటే అశ్విన్ ఫస్ట్ చాయిస్ కాదు, మాకు వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ చాయిస్ అని బీసీసీఐ కావచ్చు, టీమ్ మేనేజ్మెంట్ కావచ్చు, కోచ్ కావచ్చు, వీళ్ళందరూ ఒకలాంటి ఇండికేషన్ ఇస్తున్నట్టు, అంటే ముందే ఇన్ఫర్మేషన్గా, అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నట్లు ఫస్ట్ టెస్ట్లో అశ్విన్కి బదులుగా వాషింగ్టన్ సుందర్ని అయితే టీంలో ఆడించారు. ఆ మ్యాచ్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేడు, ఆ మ్యాచ్లో బుమ్రా కెప్టెన్సీ వహించాడు. అయితే ఓవరాల్గా అయితే ఆ మ్యాచ్లో అశ్విన్ని పక్కన పెట్టడం అనేది అశ్విన్ని చాలా తీవ్రంగా బాధ పెట్టిన అంశంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మ్యాచ్ల అనుభవం ఉంది, 100 మ్యాచ్ల అనుభవం ఉంది, పైగా చాలా సీనియర్ ప్లేయరు, వికెట్లు రెగ్యులర్గా తీస్తూ ఉంటాడు. ఆస్ట్రేలియాలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉండే టీం పైన అశ్విన్ చాలా ఎఫెక్టివ్గా ఉండే బౌలర్. అలాంటి బౌలర్ని ఫస్ట్ టెస్ట్లో పక్కన పెట్టడంతో, అంటే నా అవసరం టీంకి లేదు, అంటే టీమిండియాకి తన అవసరం లేదు అని ఒక రకంగా ఇండైరెక్ట్గా అశ్విన్కి ఒక మెసేజ్ని బీసీసీఐ కావచ్చు, టీమ్ మేనేజ్మెంట్ కావచ్చు ఫార్వర్డ్ చేసినట్టు అక్కడ అర్థమవుతుంది. సో ఆ విషయాన్ని మాస్టర్ మైండ్గా ఉండే అశ్విన్ ఖచ్చితంగా దాన్ని గుర్తించి, నా అవసరం టీంకి లేనప్పుడు ఇంకా కొనసాగడం వేస్ట్ అని భావించాడేమో. టీం అంటే సిరీస్కి సెలెక్ట్ చేయకపోతే వేరే విషయం, కాకపోతే సెలెక్ట్ చేసిన తర్వాత ప్లేయింగ్ 11లో ఆడించకపోవడం, తన పైన వాషింగ్టన్ సుందర్ని పిక్ చేసుకోవడం అనేది ఒక రకంగా అశ్విన్ అవమానంగా భావించుంటాడు. అందుకనే ఈ రిటైర్మెంట్ నిర్ణయం అని తను సడన్గా తీసుకుంటాడు. అయితే నిజానికి ఫస్ట్ టెస్ట్ సమయంలోనే తను రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నప్పటికీ కూడా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వద్దు, కాస్త టైం తీసుకో అని కాస్త పోస్ట్ పోన్ చేశానని స్వయంగా రోహిత్ శర్మని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పింక్ బాల్ టెస్ట్లో ఆడించాం, ఫస్ట్ టెస్ట్లో మనం గెలిచాం, సెకండ్ టెస్ట్ ఓడిపోయాం, థర్డ్ టెస్ట్ డ్రా అయింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అన్ఎక్స్పెక్టెడ్గా డైరెక్ట్గా అశ్విన్ వచ్చేసి రిటైర్మెంట్ ప్రకటించడం అనేది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్, 1983లో టీమిండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ కూడా స్పందిస్తూ, అశ్విన్ ఇలా సడన్గా రిటైర్మెంట్ ప్రకటించాల్సింది కాదు, బీసీసీఐ కూడా ఈ విషయంలో ఆలోచించాల్సింది. ఎందుకంటే ఒక సీనియర్ ప్లేయరు, ఇండియన్ క్రికెట్లో ఒక లెజెండరీ హోదా ఉన్న అశ్విన్ లాంటి ప్లేయర్కి ఒక సెండ్ ఆఫ్ మ్యాచ్, ఒక వీడ్కోల మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఇండియాలో ఏర్పాటు చేసి ఉండాల్సింది. అశ్విన్ ఇంత సడన్గా అక్కడ రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉంటే బాగుండేది, కాకపోతే ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది రిటైర్మెంట్కి ముందు అని ఒక డౌట్ని అయితే, ఒక అనుమానం అయితే ఖచ్చితంగా ఇక్కడ కపిల్ దేవ్ అయితే మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఒక విధంగా ఆలోచించి చూస్తూ ఉంటే ఇప్పటివరకు జరిగిన పరిణామాలు ఖచ్చితంగా రిటైర్మెంట్కి ముందు అశ్విన్ ఖచ్చితంగా ఎంతో కొంత భావించి ఒక విధమైన నరకం చూసిన ఫీలింగ్ అయితే తనకు కలిగినట్లు కనిపిస్తూ ఉంది. తను హ్యాపీగా అయితే చూడ్డానికి, సరే రిటైర్మెంట్ ప్రకటించడం అనేది చాలా ఎమోషనల్ మూమెంట్ అయినప్పటికీ కూడా ఒక రకమైన బాధ కూడా అశ్విన్ ఫేస్లో అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో తన అవసరం టీంకి లేదని టీం మేనేజ్మెంట్ భావించినప్పుడు ఇంకెందుకు నేను టీంలో ఉండడం అని ఒక విధంగా అసంతృప్తికి గురై అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారని మాత్రం క్రికెట్ వర్గాల్లో మాత్రం ఈ ఒపీనియన్ అయితే వినిపిస్తూ ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.